కడప కార్పొరేషన్ ఆయన నిన్నటి రోజు హైకోర్టు ఆదేశానుసారం గతంలో గ్రూప్ 1 అభ్యర్థులపైన కొన్ని ఆరోపణలు ఉన్నందువల్ల కోర్టు అటువంటి వాళ్ళను పక్కన పెట్టమని చెప్పడము, నిన్న మన అందులో భాగంగా కడప కమిషన్ కూడా పక్కన పెట్టడం జరిగింది. పక్కనంటే ప్రాధాన్యత లేని పోస్టు ఇవ్వడం జరిగింది. అయితే మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, గౌరవనీయులు నారాయణ గారిని, ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని. కడప నియోజకవర్గంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే కడప కార్పొరేషన్ బాగుపడుతుంది. గతంలో సూర్యప్రతాప్ ఐఏఎస్ గారు ఏ విధంగా నిష్పక్షపాతంగా చేశారో మనమంతా చూస్తున్నాం. ఇప్పుడు మొదటి నుంచి కూడా వైసీపీ కాంగ్రెస్ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది. వాళ్ళు అధికారుల మీద ప్రెజర్ పెడతారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము కూడా ధర్నాలు చేసి అవినీతి ఏమైనా ఉంటే దాని మీద పోరాటం చేశాం. కాబట్టి ఈ విధంగా పనిచేయాలన్న అధికారులు కూడా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయితే నిష్పక్షపాతంగా కడపను అభివృద్ధి చేస్తాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బామర్ది కోసమని కడప మేయర్గా చేసి చుట్టుపక్కల గ్రామాలను కలిపి ఈ దినం వాళ్ళు ఎంత అవస్థలో ఉన్నారంటే అక్కడ ఉన్న లేబర్కు ఉపాధి కోల్పోయారు. ఎందుకంటే ఉపాధి ఓన్లీ రూరల్లోనే ఇస్తారు కాబట్టి అర్బన్కు రాకుండా పోయింది. అదేవిధంగా కార్పొరేషన్ ఏమైనా అభివృద్ధి చెందింది అంటే ఈ 15 ఏళ్ళు ఏమాత్రం కూడా చెందింది. ఎందుకంటే వాళ్ళ సొంతానికి వాడుకున్నారే తప్ప ఈ అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక వార్డులో ఉండే వాళ్ళను వేరే వార్డులో వేయడం, వేరే వార్డులో ఉండే వాళ్ళను ఇంకొక వార్డులో వేయడం, అవకతవకలన్నీ కూడా ఓటర్ లిస్టులో జరిగాయి. దాని మీద ఎన్నో మాటలు ప్రశ్నించాం, అది కూడా చేయలేకపోయారు. లాస్ట్ అయితే గతంలో అయితే కనీసం లాస్ట్ మూమెంట్లో రేపు ఎలక్షన్ ఉంది అంటే రాత్రుల్లో బూతుల్లోనే కొంతమందిని మార్చేసి వాళ్ళకు ఓట్లు రావంటే మార్చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని నిష్పక్షపాతంగా చేయాలి, అందరికీ అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఇంకా ఎవరున్నా ప్లెజర్కు లోనవుతారు, లేకపోతే వాళ్ళకి అవినీతి మచ్చైనా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను చేయకుండా ఐఏఎస్ని చేయాలని చెప్పి గౌరవనీయులు నారాయణ గారిని కోరుతున్నాం. అదేవిధంగా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి, మీకు తెలుసు వాస్తవాలు కడప జిల్లాలో కడప నియోజకవర్గంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో, ఒక ఆఫీసర్ మంచి ఆఫీసర్ వేస్తే ఏ విధంగా అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచుతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ విధంగా చేస్తే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో మంచి పేరు రావాలి. కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా వేయాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను.